చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదైంది. పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను కొన్న వారిపై కేసులు నమోదయ్యాయి. పిల్లలను కొనుగోలు చేసిన వారిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇప్పటివరకు 50 మంది పిల్లల్ని విక్రయించినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. 16 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అసలు తల్లిదండ్రులు ఎవరు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీ వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చారో తేల్చనున్నారు. కిరణ్, ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. తెలిసిన ఏజెంట్ ద్వారా చిన్నారిని దత్తత తీసుకున్నామని, ఇప్పుడు బిడ్డను మాకు కాకుండా చేస్తే మా పరిస్థితి ఏంటని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనురాధ అనే అమ్మాయి ఏజెంట్ ఏమో తెలియదు. అమ్మాయి మాకు తెలిసింది పిల్ల అమ్మాయి. ఆమె ఏం చేసిందంటే, మేము పిల్లల్ని కావాలని అడిగాం. అమ్మ మా అమ్మాయికి మా కోళ్ళకి 10 సంవత్సరాలు ఉండేవి, పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలమ్మా అంటే, ఎవరన్నా పిల్లలు దొరికితే ఇస్తామమ్మా అని చెప్పింది. 3 పిల్లలు అంట ఒక ఆయనకి, 3వ పిల్ల కూడా ఆడద పుట్టిందంట. అప్పుడు ఏం చేసిందంటే 3వ పిల్ల ఆడద పుట్టింది, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారంట. ఈ అమ్మాయి కనిపెట్టిందంట. వాళ్ళు కనిపెట్టిందో ఏం చేసిందో తెలియదు. ఆమె ఏం చేసింది, 3వ పిల్ల పుట్టింది కదా ఇచ్చేస్తాడంటే ఏం చెప్పింది. అంటే ఆ అమ్మాయి మాకు తెలుసు కాబట్టి నేనేమన్నా అంటే, ఆ 3 ఎంత చెప్తుందమ్మా, ఉందమ్మా ఎంత చెప్తుందమ్మా అమ్మాయి అంటే 2,60,000 అని చెప్పింది. ఆ 2,60,000 ఆమె కట్టిందో ఏమో తెలియదు. ఇంకో ఆధార్ కార్డు బట్టి మా చేతికి ఇచ్చింది. వాళ్ళిద్దరి ఆధార్ కార్డు ఇచ్చింది. ఇచ్చేసి దత్తత అని టాపిచ్చింది. దానిలో సంతకాలు పెట్టించుకుని మాతోటి. ఆ అమ్మాయికి ఇంకా 5 లక్షలు ఇచ్చేసి చీర కొనుక్కోమ్మా అని మేము ఉన్నమ్మా, చీర 5 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోమ్మా, మాకు మంచి పని చేసావు, మాకంటే పిల్లలు లేరు, ఇంట్లో పిల్లల్ని వచ్చే దారి లేదని మేము ఇచ్చేసాం. ఆ అమ్మాయికి ఇచ్చి తెచ్చుకొచ్చుకున్నాం. కేవలం శిశు సంక్షేమ శాఖ ద్వారానే చిన్నారులను దత్తత తీసుకోవాలని, అంతకు మించి వేరే ఏ మార్గమూ లేదన్నారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. అక్రమంగా దత్తత తీసుకునేవి జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ని చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది దళారుల వల్ల గురవుతున్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, CARA.gov.in అని. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే దత్తతకి అప్లై చేసుకోవాలి. దానికి ఎవరైతే పేరెంట్స్ అప్లై చేస్తారో మా డిపార్ట్మెంట్లో WC డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ స్టేటస్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము అప్పటికే కొంతమంది అబాండెండ్ అండ్ ఎవరైతే సొంతగా సరెండర్ చేసిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసి ఉంటాం. అటువంటి పిల్లని వీళ్ళకున్న సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి దత్తత ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా గౌరవ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారి ద్వారానే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న అమెండ్మెంట్స్ ప్రకారం. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ కానీ ఎటువంటి అంటే డబ్బులకి నష్టపోకుండా, అట్ ద సేమ్ టైం దళారుల వల్ల మోసపోకుండా వేరే పద్ధతులు ఏమి లేదు. ఇది ఒక్కటే పద్ధతి. ఉమెన్ అండ్ మహిళా శిశు సంక్షేమం ద్వారా మాత్రమే, కారా వెబ్సైట్ ద్వారా మాత్రమే లీగల్గా చట్ట ప్రకారం దత్తత, మిగతా ఏది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. పిల్లల విక్రయాల ముఠా ఫోన్ సంభాషణ చూస్తే ఏ స్థాయిలో చిన్నారులతో బిజినెస్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి RMP డాక్టర్ శోభారాణితో జరిపిన సంభాషణ ఒక్కసారి చూద్దాం. అంటే 20 days 6 months అండి. 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి ఉంది. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు, మేలే. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 days ఇంకొకరు 4 months 6 months ఉంటారు. అచ్చా, ఓకే. అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి? హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను. కుమారికి తెలుసుకున్నాను, ఒక డాక్టర్, RMP డాక్టర్ని. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాని నా దాకా నా దాకా నీ దగ్గరకు రాదు. ఇంకా మాకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ కానీ బేబీ ఏ ఇష్యూస్ రాదండి. ఓకే. ఎంతండి చార్జెస్, ఎంత అండి? అది 6 చెప్పాను సార్. చూడండి పాసిబుల్. ఇంకా ఇప్పుడు రేర్ అండి, దొరకడం లేదు. అది కుమారిని అడగండి, ఆమె ఓకే అంటేనే నేను చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. ఓకే. వీళ్ళు చాలా హలో, మీరు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు. ఎప్పుడు కలుస్తారు, ఎట్లా ప్రొసీజర్, ఎట్లా కలవాలి అంటున్నారు. ప్రాసెస్ ఏం లేదండి, నేను ఫోన్ చూపిస్తాము. అడ్వాన్స్ 20,000 కొట్టాలి. మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా? అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఏమన్నా మళ్ళీ ఈమె సోషల్ యాక్టివిస్టే కానీ రేపు పొద్దున్న మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బందే కదా.
అట్లా ఏమి ఉండదండి, నాకు సొంత ఇల్లు ఇక్కడనే ఉన్నది. 20,000 తోటి మేము పూర్తి పోయేది ఏమి ఉండదు. నాది 25 years నుంచి పిర్జాదిగూడలో ఉంటున్నాను. అదేం ప్రాబ్లం లేదు. కుమారికి తెలుసు నేను. ఓకే. ఓ అంటే 20,000 ఎట్లా తీసుకొని మేము వెళ్ళిపోయే అంత ఇది అట్లా లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 20,000 ఇవ్వాలా అండి? ఫస్ట్ 20,000 తీసుకొని నీకు నచ్చితే 20,000 ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆర్ఎన్ ఎప్పుడు అవుతుందో పైసలు రేపు సాయంత్రం వరకు, నేను రేపు ఊరికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాం, మండే పెట్టుకుందాం. అదే అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే అంటే ఇప్పుడు 6 మొత్తం lakhs ఇచ్చేసేయండి తర్వాత. అంటే మేము బేబీని తీసుకున్నాకనే కదా, ఆ? మేము బేబీని తీసుకున్నాకనే కదా మిగతా అమౌంట్. తీసుకున్న తర్వాతనే ఇవ్వండి, అట్లేం లేదు. బేబీ అంటే ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఇచ్చేయాలి. ఓకే, అదేం ఇబ్బంది లేదు. అదే కాకపోతే ముందు 20,000 ఎందుకు కొట్టాలంటే అడ్వాన్స్ ఇట్లా పోతూనే ఉండయి. ఓకే. అట్లా అనేసి నేను ఫోటో పెడతాను కుమారికి, అంటే మీరు చూసి ఓకే అంటే పెట్టు. అంటే మన తెలుగు వాళ్ళ పిల్లలేనా అండి? ఇక ఎవరు ఏంది అనేది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే అండి. ఇంకా అట్లా అదే ఏం లేదు అంటే నేను చెప్తాను డీటెయిల్స్. అది మనం ఎక్కడ ఇల్లు అదే తీసుకోవాలండి? అనుకోదండి, మనం తీసుకొని దత్త తీసుకోవాలి, కథం అయిపోయి. అదే ఎక్కడ తీసుకోవాలండి? మీరు మండే వరకు నేను చెప్తాను, నేను దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు. నేను ఫోటో పెడతాను, మీకు ఏది నచ్చిందో నాకు చెప్తే దానికి వీళ్ళు కన్ఫర్మ్ చేసి హోల్డ్ లో పెడతారండి. ఓకే ఓకే. అంటే ఇంకోటి మేడం అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు మీరు ఉంటారు కదా మధ్యలో, మేము తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ. ఖచ్చితంగా ఉంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను. ఓకే మేడం, అదే మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా మీకు ఏమి ఇబ్బంది రాని ఖచ్చితంగా ఉంటాను. ఓకే సరే. జర మీరు కుమారిని చూసుకోవాలి, ఎందుకంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం దాంట్లోనే చూడండి మేడం. మళ్ళీ ఇదైతే అక్కడ చెప్పాను కూడా, నేను చెప్పాను కదా, అది చాలా స్ట్రిక్ట్ ఉంది. నేను చెప్తలేను కూడా, కుమారికి చెప్పే వరకు నేను అసలు చెప్తలేను, ఇది ఉన్న ప్రాసెస్ అని చెప్పాను. ఓకే అంటేనే నేను కాల్ చేస్తాను అని చెప్పాను. సరే సరే మేడం, అయితే ఓకే. నేను కుమారికి ఫోటోస్ పెడతాను, మీరు చూడండి. ఫోటోస్ పెట్టండి, నేను ఇప్పుడే మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాను. నాకు ఒక 1-2 hours లో కన్ఫర్మ్ చేయండి, లేకపోతే ఇట్లా 10 మందికి పోతాయి, 10 మందిలో ఇంకా 20 ఎక్కువ 30 ఎక్కువ ఇస్తానంటే కూడా ఇచ్చేస్తాను. సరే సరే మేడం. అంటే మళ్ళా అంటే బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం? ఎవరు? బేబీ గర్ల్ అది బేబీ గర్ల్ కావాలంటే ఎట్లా మేడం అంటున్నా? అది వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే. అంటే ఆ గర్ల్ అయితే ప్రైస్ ఎట్లా ఉంటుంది మేడం? 4 వరకు ఉంటుందండి. 4 వరకు ఉంటుందా? సరే మేడం. సరే ఇప్పుడైతే ఫొటోస్ పెట్టండి మేడం, నేను ఒకసారి మా మిస్సెస్ కి చూపించి మా మదర్ వాళ్ళకి చూపించి ఒకసారి వెంటనే కన్ఫర్మ్ చేస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్